సార్ ప్రభాస్ గారి ఈశ్వర్ మూవీలో కూడా మీరు యాక్ట్ చేశారు కదా సార్. సార్ అప్పుడు ఈశ్వర్కి ఇప్పుడు బాహుబలికి ప్రభాస్ గారి యాక్టింగ్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా డెవలప్ అయినాడు అతను. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినాయి ఆయనకి. ఆయన ప్రూవ్ చేశాడు. అప్పుడు ఫస్ట్ సినిమా అతనికి, ప్రభాస్కి ఫస్ట్ సినిమా చేసినట్టుగా ఏం అనిపించలే నాకైతే. పైగా అతని కాంబినేషన్లో ఒకటో రెండో సీన్లు ఉన్నాయి, నాకు జ్ఞాపకం లేదు నాకు ఆ సినిమా. ఈశ్వర్ సినిమా పేరు. జయంత్ పరాంజీ డైరెక్టర్. ఆయన నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటప్పుడే పరిచయం నాకు. ఆయన తెనాలి రామకృష్ణ అని సీరియల్ చేసేవాడు. ఆ జయంత్ గారు నాకు పరిచయం. ఈ కళ్ళు సినిమాలో నేను గుడ్డివాడి వేషం వేశా. నలుగురు గుడ్డివాళ్ళ కథ అది. నలుగురు గుడ్డివాళ్ళ కథ. అందుకని ఇందులో కూడాను నేనే చేస్తే బెటర్ అని చెప్పేసి ఇందులో కూడా ఒక బ్లైండ్ బెగ్గర్ వేషం అది. నాకు అవకాశం వచ్చింది, చేసాము. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్, అట్లా వెళ్తూ ఉంటుంది. మంచి వేషం అది, ఇంపార్టెంట్ రోలే ఇచ్చారు. అయితే అందులో ప్రభాస్ తోటి కాంబినేషన్ సీన్ ఉందో లేదో నాకు జ్ఞాపకం లేదు. చాలా మంచివాడు, హృద్యంగా మాట్లాడతాడు ఆయన. ఎక్కడ నేను ఎంత పెద్ద ఇది మున్నా అనే సినిమా అప్పుడు కూడా చిన్న జర్నలిస్ట్ వేషానికి వంశీ పైడిపల్లి పిలిచారు నన్ను. అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నా. అయితే తనికెళ్ళ భరణి రారా మనం మాట్లాడుకుందాం కాస్త, చిన్న షాట్ వద్దు రారా అంటే వెళ్ళాను నేను. అప్పుడు ప్రభాస్ గుర్తుపట్టి నన్ను, మనం చేశాం కదా సార్ సినిమా, మనం చేశాం కదా సార్ అని పాపం చాలా హృద్యంగా మాట్లాడారు. ఎక్కడ దాన్ని ఏమంటారు, ఎక్స్ట్రాలు ఇట్లా గర్వము అవి ఏం లేదు. ఈ నిగర్వి, చాలా మంచివాడు అతను. అతని పేరు వచ్చిన తర్వాత సహజంగానే కొంతమందికి ఒక యాటిట్యూడ్ వస్తుంది, సహజం అది. ఇతనికి అదేం లేదు. ఈ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్ ఫెలో. చాలా చక్కగా మాట్లాడేవాడు. గొప్ప ఆర్టిస్ట్ అండి అతను. ఎంత బాగా చేశాడైనా బాహుబలిలో ఎంత అద్భుతంగా చేశాడు. అన్ని సినిమాలు, ఛత్రపతిలో తక్కువ. ఏమి పెర్ఫార్మర్ అతను, మంచి డిసిప్లిన్డ్ బాయ్. హీ బికేమ్ వండర్ఫుల్ స్టార్. నాకు ఈ స్టార్లు అందరూ తెలుసు అనేటువంటి గర్వం ఉంటుంది నాకు. భలే తృప్తిగా ఉంటుంది. ఓ కోట్లు సంపాదించక్కర్లా, వీళ్ళందరికీ నేను తెలుసు, వాడు నాకు తెలుసు అనేటువంటి ఒక చిన్న తృప్తి చాలు మనకు. చిన్న తృప్తి అది. అంతకుముందు అనామకుడుగా ఉండేవాడిని కదా, ఇండస్ట్రీలో రాకముందు అనామకుడు ఎవరు అనుకుంటాను. తర్వాత వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉండటం వల్ల ఇండస్ట్రీలో నాకు బలానా ఆయన అని కొంచెం ఒక గుర్తింపు వచ్చింది. అది చాలు, సంతోషం. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.